హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు తెలుసా? ఈ రీసెంట్ టైమ్స్‌లో బాగా ట్రెండింగ్‌లోకి వెళ్ళిన ఒక సాంగ్, ఒక మూవీ అని చెప్పాలన్నమాట. ఒక సాంగ్ అంటే మనం జనరల్‌గా బ్రేకప్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆ సాంగే. 'దూరాన్ని దాటిన' అనే సాంగ్ 'లవ్ రెడ్డి' మూవీలో నుంచి. సో ప్రెజెంట్ ఇప్పుడు మనతో పాటు 'లవ్ రెడ్డి' మూవీ హీరో అయితే ఉన్నారు అంజన్ రామచంద్రన్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. ఆఫ్టర్ 'లవ్ రెడ్డి' సినిమా తర్వాత ఆయన జర్నీ ఎలా ఉంది ఏంటనేది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నా. మీరు బాగున్నారా? యాహ్! బాగున్నాను. సో 'లవ్ రెడ్డి' మొత్తానికి బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ అన్నారు. ఆ మీట్. యాహ్! ఎందుకలా పెట్టాల్సొచ్చింది? బ్లాక్ బస్టర్ అని మీరందరూ అంటే జనరల్‌గా చాలా మంది ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది. అవును. సో ఎందుకలా పెట్టాల్సొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే బ్లాక్ బస్టర్ అనేది పారామీటర్స్ ఏంటి మనకి హ్మ్. యూజువల్‌గా? ఒక సినిమా హిట్ అవ్వాలంటే పారామీటర్స్ ఏంటి మనకి? థియేటర్‌లో బాగా ఆడాలి. ఆడాలి. సో, ఆడియన్స్ రావాలి. ఆడియన్స్ థియేటర్‌కి రావాలి. హ్మ్. ఆడియన్స్ థియేటర్‌కొచ్చి థియేటర్‌లో చూస్తేనే అది బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, లేదా ఆహ్, ఆహ్, సూపర్ హిట్ అనే ఒక ఆ! వర్డిక్ట్ వస్తది. బట్ అంటే మా సినిమాకేంటంటే, సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బావుంది, 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 అల్టిమేట్‌గా ఉంది అంటున్నారు. హ్మ్. జనాలకి అంత బా అవును. నచ్చింది. హ్మ్. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ మేబీ అందరూ న్యూ కమర్స్ అవ్వడం వల్ల, ఫేసెస్ ఎవరికీ హ్మ్. తెలియకపోవడం వల్ల, హ్మ్. మేబీ డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, థియేటర్స్‌కి అవును. ఫస్ట్ వీక్‌లో అంతమంది రాలేదు. హ్మ్. సో, ఐ మీన్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే. ఫస్ట్ వీక్ అని కాదు. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే. సో, ఎందుకు రాట్లేదు? సినిమా బావుందని అంటున్నారు గదా అందరూ. బట్ పీపుల్ టర్న్ ఔట్ అవ్వట్లేదు. ఫుట్ ఫాల్స్ లేదు గదా! హ్మ్. అంటే మా మా వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ హ్మ్. తనన్నాడు, ఫెయిల్యూర్ మీట్ అని పెడదాము అని. ఫెయిల్యూర్ మీట్ అంటే ఇప్పుడు మాకేంటి పర్సనల్‌గా సినిమా చాలా బావుంది గదా! ఫెయిల్యూర్ మీట్ అని పెట్టడం ఎందుకు? సో, దెన్ దే కేమ్ అప్ విత్ బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్. బికాస్ సినిమా చాలా బాగా నచ్చింది అందరికి. అది ఆ పరంగా మనం బ్లాక్ బస్టరు. ఆహ్, థియేటర్‌కి లేదా చాలా మందికి తెలియకపోవడం వల్ల, అది హ్మ్. మనం రీచ్ అవ్వకపోవడము, లేదా ప్రమోషన్ సరిగ్గా చేయలేదు, లేదా ఏదో అన్నీ కలిపి ఏదో ఒక యాస్పెక్ట్‌లో మేబీ మనం ఫెయిల్ అయ్యాము. సో, ఫెయిల్యూర్ మీట్ అని పెడదాము అనేసి అనుకుని హానెస్ట్‌గా హ్మ్. అనిపించి పెట్టాం. బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ అని. ఓకే. సో యాహ్! బిహైండ్ ద రీజన్ ఇదన్నమాట. సో అండ్ సో జనరల్‌గా చూసుకుంటే చాలా మందికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. సో మీరు అంటే మీరు స్టడీస్ కంప్లీట్ చేసుకొని యాక్టింగ్ సైడ్ రావాలని అనుకున్నారా? లేదంటే జాబ్ చేద్దాం అనుకున్నారా? ఎట్లా అసలు ఈ యాక్టింగ్ సైడ్ రావడానికి ఏంటి రీజన్? ఆహ్, అది ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఆటోకాడ్ మీద ఒక జాబ్ వచ్చిందండి. సో, ఇంక ఓకే. 1 మంత్ జాయినింగ్ డేట్ నాకు. హ్మ్. ఈ గ్యాప్‌లో ఎవరో ఒకరు నా సీనియర్ ఒకడు ఫోన్ చేసి, హ్మ్. ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్స్ ఉందంట, వెళ్తావా అన్నాడు. అదెందుకు నాకేందంటే, నువ్వు కల్చరల్ యాక్టివిటీస్‌లో కొంచెం బాగా యాక్టివ్‌గా ఉండేవాడు కదా! సో, ఓకే. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని అడిగా అంటే, యాహ్! సరేలే వై నాట్ అనేటట్టు ఇంక వచ్చేసాను నేను అక్కడి నుంచి, హిందూపురం నుంచి హైదరాబాద్‌కి. వచ్చిన తర్వాత తెలిసింది ఇట్స్ నాట్ దట్ ఈజీ అని. ఇంక ఇక్కడ ఎంటెక్ జాయిన్ అయ్యా. ఎంటెక్ జాయిన్ అయ్యి చిన్నగా అట్లా పరిచయాలు పెంచుకుంటూ, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, మళ్ళీ వెబ్ సిరీస్, హ్మ్. మళ్ళీ ఇప్పుడు సినిమా. సో అలా అన్నమాట. అలా జర్నీ యాహ్! స్టార్ట్ అయింది. యాహ్! అంటే చిన్నప్పటి నుంచి ఉందా యాక్టింగ్ సైడ్? లేదు. లేదు. ఇన్‌ఫాక్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా నేనెప్పుడూ హ్మ్. యాక్టింగ్ సైడ్ గాని, ఇట్లా హ్మ్. హీరో అవ్వాలని గాని తెలీదు. మేబీ అంటే చాలామంది చిన్నప్పుడే అనుకుంటారు గదా! నేను అవును. ఏదో ఒకటి అవ్వాలి అని. ఏదో ఆహ్, ఆహ్, ఐఏఎస్ అవ్వాలనో, లేదా నేను ఐపీఎస్ అవ్వాలనో, అవును. లేదా హ్మ్. నేను డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో హ్మ్. అని అనుకుంటారు గదా! హ్మ్. మేబీ నాకు బీటెక్ అయిపోయే వరకు నాకు క్లారిటీ లేదు ఏం చేయాలని. ఓకే. ఆహ్, ఇది అవ్వాలని కూడా తెలీదు. జస్ట్ లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా ఫ్లోలో వచ్చేసాం అంతే. అది నాకు చిప్పుకోలేదు ప్రాబ్లమ్. ఓకే. సో యాహ్! అంటే ఇండస్ట్రీకి ఏ ఇయర్ వచ్చారు మీరు? 2013. 2013లో వచ్చారు. యాహ్! సో అప్పటినుంచి మీరు ఎన్ని ఆడిషన్స్ గాని, లేదా మూవీస్ సైడ్ ట్రై చేయడం గాని ఎలా జరిగింది? ఇచ్చా అండి అప్పట్లో ఒక హ్మ్. ఫ్యూ ఆడిషన్స్ ఇచ్చా. ఓకే. ఆహ్, హైట్ బాగున్నావమ్మా, హైట్ బాగున్నావు, బాగా కనిపిస్తున్నావు. హ్మ్. అంటే మేబీ నేనెళ్ళిన ప్లేసెస్ రైట్ ప్లేసెస్ కాదేమో, ఐ డోంట్ నో. హ్మ్. ఆహ్, మరి ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తావా సినిమాకి అనేటట్టు అది ఇది అన్నారు. హ్మ్. లేదులేండి అని చెప్పి నాకు అర్థమైపోయింది ఇంకా. హ్మ్. ఇది ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి. హ్మ్. ఇంకా ప్యారలల్‌గా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉన్నా. 2015 నుంచి అలాగా హ్మ్. ఎంటెక్ అయిపోయిన తర్వాత. ఓకే. సో, ఇంకా వెబ్ సిరీస్ చెప్పా గదా! అదే. అదే. చాలా ట్రై చేసాం. అది 2017లో 'ఎమోషన్' అనే ఒక షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయింది హ్మ్. అప్పట్లోనే. సో, అది అయిపోయిన తర్వాత ఇంక మనకి ప్రొడ్యూసర్స్ ఇట్లా కాల్స్ వచ్చేస్తాయి. అట్లా సినిమా తీసేస్తాం మనము హ్మ్. అనే ఒక హైలో ఉండే. ఓకే. అంత వైరల్ అయింది అది. నియర్లీ 10 మిలియన్ వ్యూస్ అప్పటికే. ఓహ్! యాహ్! సో, బిహైండ్ బ్రేకప్. నో, నో, నో. 'ఎమోషన్' అనే షార్ట్ ఫిల్మ్. ఎమోషన్. ఓకే. ఒక భువనగిరి గుట్ట మీద ఉంటది. ఐ మీన్ ఒక గుట్ట మీద ఒక అబ్బాయి, అమ్మాయి మాత్రమే, ఒక ఇద్దరు ఆర్టిస్టులతో ఒక 20 మినిట్స్ హోల్డ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. యాహ్! సో, అది హోల్డ్ చేసేసరికి చాలా డిఫికల్ట్ టాస్క్ మనం అకాంప్లిష్ చేశాం గదా!
హిట్ కూడా అయింది. సో దట్ ఇది ఎవరైనా చూసి మనకి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, బాగా చేసేస్తాం అనుకున్నాం, కానీ రాలేదు. దెన్ ద స్ట్రగుల్ ఈస్ దేర్ అండి. స్ట్రగుల్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు రావాలంటే స్ట్రగుల్ విల్ బి దేర్. అది పాస్ అవ్వాలనిపించింది. ఐ మీన్ గోత్రూ చేయాలి, తప్పదు. ఇప్పుడు అంటే చాలా మంది ఒక మూవీ చేసిన తర్వాత వాళ్ళకి ఆఫర్స్ వస్తుంటాయి, జనరల్గా మూవీ పర్ఫార్మెన్స్ చూసి అలా ఆఫర్స్. సో అలా మీకు ఆఫ్టర్ లవ్ రెడ్డి లేదంటే షార్ట్ ఫిల్మ్స్ తర్వాత కానీ లేదా లవ్ రెడ్డి తర్వాత కానీ మీకు ఏమన్నా కాల్స్ రావడం కానీ లేదా పెద్ద మూవీస్ నుంచి పెద్ద బ్యానర్స్ నుంచి రావడం కానీ జరిగిందా? లేదండి, లేదు. అంటే రీజన్ బిహైండ్ వాట్? ఇక్కడ సినిమా, ఐ మీన్ ఇక్కడనే కదా, ఎక్కడైనా కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద కమర్షియల్స్. ఓకే, కమర్షియల్గా ఏం వర్కౌట్ అయింది? ఐ మీన్ నువ్వు ఒక బిజినెస్ చేస్తావు, బిజినెస్లో నిన్ను చూసి, ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం అడుగుతారు? ఎలా వర్కౌట్ అయింది నీకు అని అడుగుతారు. సో ఇక్కడ కూడా అంతే. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఒక సెన్సేషన్ అయిపోయి థియేటర్లో ఒక అన్ని కోట్లు వచ్చేసిందంటే మేబీ వచ్చాయి కాల్స్. బట్ అంటే పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఈవెన్ పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఐ మీన్ ఒక జెన్యున్ హానెస్ట్ సినిమా తీసి జనాలకి రీచ్ అవ్వడం కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇన్ దట్ ఆస్పెక్ట్ జరిగింది. మేబీ తెలియదండి, మేబీ రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు. ఇప్పుడే కదా ఇంకా ఓటీటీలో రిలీజ్ అయింది. సో కొంచెం పడుతుంది తెలిసి, వాళ్ళు చూసి వాళ్ళు చెవిలో పడి వీళ్ళు ఏదో సినిమా చేస్తారు, బాగా చేశారంట, ఆ హీరో బాగా చేశాడంట, లేదా హీరోయిన్ బాగా చేసి, లేదా డైరెక్టర్ బాగా చేశాడంట. సో కొత్త టీమే కంప్లీట్గా మంచి సినిమా చేసింది. సో దట్ వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ ఇద్దాము అని చెప్పి ఇవ్వచ్చు అంటే మీన్. బట్ వాళ్ళు దిల్ బి బిజీ విత్ బిగ్గర్ ప్రాజెక్ట్స్, బిగ్గర్ నంబర్స్ కదా. సో యా, ఇట్ ఐ మీన్ టైం పట్టవచ్చు అని అనిపిస్తుంది. యా, నేను కొన్ని రీల్స్లో చూసాను, వైరల్ కూడా అయింది. థియేటర్కి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన అయితే ఆయన కొట్టడం కూడా జరిగింది ఒక ఆమె వచ్చి. అంటే అది టు బి ఫ్రాంక్ ప్రమోషన్ అయితే కాదు కదా, రియల్గానే కదా అది. అది తెలియాలంటే సినిమా చూడాలి. ఎవరెవరైతే చూడలేదు. ఓకే, అంటే మీరు అన్నట్టే చాలా మంది బయట కామెంట్స్ ఏంటంటే అది ప్రమోషనల్ స్టంట్ లేదా ఇంకోటి ఏదో చేశాను అని. నేనేం చెప్తా అంటే నిజంగా మేము ప్రమోషనల్ స్టంట్ చేసామా లేదా నిజంగా అది జరిగిందా తెలియాలి. మీకు సినిమా చూస్తే తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఓకే అని సినిమా చూసిన వాళ్ళందరూ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇన్సిడెంట్ జరిగింది కదా. సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు అనుకున్నాం మేము ఇది ఏదో వీళ్ళు స్టంట్ అని. సినిమా చూసిన తర్వాత అనిపించింది అన్న, నిజంగా నాకే కుట్టాలనిపించింది అన్న. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఇఫ్ సంబడీ హ్యాస్ దట్ ఇన్ మైండ్, యు వాచ్ ది ఫిల్మ్, మీకే తెలుస్తుంది. సో జనరల్గా మేఘాలు దాటిన ఆ సాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో చాలా మందికి బ్రేకప్స్ అయినా ఏమైనా అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చే సాంగ్ అది బ్రేకప్ అది. సో అటువంటి ఆ సాంగ్ అట్లా బాగా వైరల్ అయినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ వి గెట్ సో హ్యాపీ అండి. ఐ మీన్ ఇనిషియల్గా మేము సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ థాట్ వాజ్ లైక్ మేము ఎవరో తెలియదు కాబట్టి ఏదైనా ఒక పాట హిట్ అయితే పాట ద్వారా సినిమా రీచ్ అవుతుంది, సినిమా రీచ్ అయితే మేము రీచ్ అవుతాం కదా అనే ఒక ఉద్దేశంతో వెరీ కీన్గా ఒక్కో పాట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాణం కన్నా అనేది బాగా హిట్ అయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద సాంగ్స్ ఇన్ లవ్ రెడ్డి ఆర్ డామ్ గుడ్. ఐ మీన్ కోయిలమ్మ అనే ఒక పాట ఉంటుంది, సిద్ శ్రీరామ్ గారు పాడింది, ఫెంటాబులస్ సాంగ్, అనంత శ్రీరామ్ గారు రాశారు, చాలా బాగుంటుంది. అండ్ సాత్య సాత్య అని ఒక సాంగ్ ఉంటుంది, హరిచరణ్ గారు పాడింది, సురేష్ బలిశెట్టి రాసింది, బ్యూటిఫుల్ సాంగ్ అది. ఐ మీన్ స్లో పాయిజన్లో ఎక్కుతుంది అది. అండ్ లవ్ రెడ్డి టైటిల్ సాంగ్ ఉంటుంది, విజయ్ ప్రకాష్ గారు పాడింది. అండ్ లైక్ వెరీ క్వర్కీ రఘురామ్ గారు రాశారు దాన్ని. అండ్ చాలా అంటే లిరిక్సే చాలా క్వర్కీ ఉంటుంది, ఈవెన్ ద కంపోజిషన్ అండ్ ఆల్ చాలా బాగుంటాయి. సో అంటే లైక్ మేమేమనుకున్నామంటే ఏదో ఒక సాంగ్ రీచ్ అవుతుంది అనే ఒక్కొక్క సాంగ్ని చాలా కీన్గా చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో అనుకున్నది ఏంటంటే ఏదైనా ఒక్కటి రీచ్ అయితే చాలు, నాలుగు హిట్ అయ్యే క్యాలిబర్ ఉన్న సాంగ్సే ఒకటి రీచ్ అయినా మన సినిమా రీచ్ అయిపోద్ది అని. సో అదే జరిగింది కదా. సో హ్యాపీ. ఐ మీన్ అందుకే కైలాష్ ఖేర్ కావచ్చు, హరిచరణ్ కావచ్చు, విజయ్ ప్రకాష్ కావచ్చు, సిద్ శ్రీరామ్ కావచ్చు. సో దీస్ ఆర్ లైక్ మనకేంటంటే వాళ్ళు తెలుసు కదా జనాలకి, వాళ్ళ వాయిస్ వింటే తెలుస్తుంది. సో ఇదేదో పాట సినిమా సంబంధం లేదు, యాక్టర్ సంబంధం లేదు, ఆర్టిస్ట్ ఎవరి సంబంధం లేదు, పాట బాగుందంటే వెళ్ళిపోద్ది. సో దాని ద్వారా మనం రీచ్ అవుతామనే ఒక ఉద్దేశం, అది జరిగింది. వీఆర్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాకు లైక్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఏంటి అంటే అన్న మేము ఈ ఒక్క పాట విని థియేటర్కి వచ్చామన్నా,
నాకు ఎవరు ఏం తెలియదు, Hmm. బట్ థియేటర్కి వచ్చిన తర్వాత ఏం సినిమా ఇది, ఏడిపించేసామన్నా అనేటట్టు మాట్లాడారు చాలామంది. అండ్ ఈ మేఘాలు దాటిని ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా పాడుకునే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, నాకు లవ్వే లేదు ఇంతవరకు. అంటే మేబీ ఫోకస్ మీన్స్ మోర్ సీరియస్ పర్సన్ ఏమో, ఐ డోంట్ నో. ఓకే. సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత దీనిలో ఏదో ఒకటి చేయాలి అనే ఉండింది మైండ్లో, కానీ అటువైపు అంత అవగేషన్ లేదు. అండ్ ఇది చెప్పడం మర్చిపోయాను, మన మేఘాలు దాటినాక రాసిన లిరిక్ రైటర్ వచ్చి కృష్ణకాంత్ గారు. ఓకే. ఫ్యాబులస్ అండి అసలు. స్టిల్ ఇప్పటికీ మేము ఆ సాంగ్ మాకు లైక్ ఇంకా గుర్తుండిపోయింది, అట్లా ఇంకా నోట్లో తిరుగుతుంటుంది మేఘాలు దాటిన సాంగ్ అనేది. చాలా బాగుంది, అది చాలా ఇంప్రెసివ్ అదే సాంగ్. ఇంప్రెసివ్ అండ్ ఆ లిరిక్స్ లైక్ పెనిట్రేట్ అయిపోతున్నా బ్రో. ఎవరు బ్రో అసలు ఏం తాగి రాశారు బ్రో? అటువంటి కామెంట్స్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది జనరల్గా? క్రేజ్ అంటే లైక్ అది కదండి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ ప్లెజర్. అసలు ఏం తాగి కొట్టాడన్న సాంగ్ని అని కమెంట్, అసలు ఏం తాగి రాశాడన్న ఒకడు, లైక్ సి దట్స్ అన్ అబ్జెక్టివ్. చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది ఈ సాంగ్. అవును. సో అది లైక్ ఆల్ ఓవర్ సెన్సేషన్ అయిపోయింది కదా. అవును. సో హ్యాపీ మా టీం అంతా. అండ్ మీ మూవీకి రిలీజ్కి ముందర ప్రభాస్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అవును. సో అసలు ప్రభాస్ గారు ట్వీట్ చేస్తా అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా, లేదా ప్రభాస్ గారిని మీరు వెళ్ళి కలవడం జరిగిందా, ఎట్లా? ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? ప్రభాస్ అన్న అంటే ఐ మీన్ ఆయన ఒక మౌంటైన్ కదా. సో మన సినిమా ఆయనకి తెలుస్తుంది అసలు, ఆయన వరకు ఎలా రీచ్ అవుతుంది అనేది. ఐ మీన్ అసలు కళ్ళు కూడా అనుకున్నాం కదా మనము. మేము అదే బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ అని పెట్టిన తర్వాత లైక్ వీఆర్ అనుకుంటున్నాము ఏదైనా జరిగితే బాగుండు, ఎవరైనా మన సినిమా గురించి మాట్లాడితే బాగుండు, జనాలకు తెలిస్తే బాగుండు. అంతే, ఇంత మంచి హానెస్ట్ ఎఫర్ట్ అనేది ఇట్ షుడ్ గో వేస్టెడ్ కదా, అన్నోటిస్డ్గా వెళ్ళొద్దు ఇది అని చెప్పి ఒక ఫీలింగ్లో ఉండే. దాని నెక్స్ట్ డే 10 o'clock బ్రో అందరు టీం అంతా ఉన్నాము ఫ్లాట్లో. నేను రూమ్లో ఉన్నా, మా వాళ్ళు అందరు తీసుకొచ్చి అన్న ఇది చూడన్నా అన్నారు. ఏం జరిగిందినా? ఇంకా అప్పుడప్పుడే ఇట్లా లేస్తున్నాను నేను. ఏం జరిగిందినా అంటే, అన్న ప్రభాస్ అన్న ట్వీట్ చేశాడంటే, నేను ఊకో ప్రభాస్ అన్న ఎందుకు మనం ట్వీట్ చేశాడు అన్న. లేదన్న ప్రభాస్ అన్న ట్వీట్ చేశాడు చూడండి అని చెప్తే, నిజంగా ప్రభాస్ అన్న చాలా మంది క్రియేట్ చేస్తారు కదా ప్రభాస్ అన్న అని. చూస్తే ఓపెన్ చేస్తే యాక్టర్ ప్రభాస్ అనే ప్రొఫైల్ ఉంది, అందులో ఇన్స్టాగ్రామ్ ఐజీ దీనిలో ఓపెన్ చేస్తే నిజంగా ప్రభాస్ అన్నాయి. మీన్ అది చెప్పలేను, ఆల్రెడీ మన దీనిలో చెప్పాను నేను. లిటరల్లీ ఇన్ టీయర్స్, ఐ మీన్ హ్యాపీ టీయర్స్. ఎంత అండగా ఉంటుంది బ్రో, లైక్ ఎంత కొండంత బలం కదా ప్రభాస్ అన్న అంటే. మామూలు విషయం చెప్పండి, లైక్ వరల్డ్ వైడ్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు అంటే లైక్ దట్స్ అది ఎంత కొండంత బలం బ్రో. ఐ మీన్ దాన్ని అసలు ఎలా చెప్పాలి, మాటల్లో ఎలా పెట్టాలి ఆ ఒక గెస్చర్ని పెట్టాలి. ఐ మీన్ మాటల్లో పెట్టలేము దాన్ని. ఐ మీన్ వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఒక ప్రభాస్ అన్న లాంటి ఒక మనిషి మన సినిమా గురించి హియరింగ్ సమ్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ లవ్ రెడ్డి అని ఒక ఐజీ స్టోరీ పెట్టి మన సినిమాని 10 మందికి తెలియజేయడం అనేది చిన్న విషయం కాదు కదా. నాకు చాలా మంది మెసేజ్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా, అన్న ప్రభాస్ అన్న ఐజీ స్టోరీ పెట్టినందుకు నేను సినిమా చూసాను అప్పట్లో థియేటర్కి వెళ్ళి. కొన్ని రోజుల తర్వాత థియేటర్లో మిస్ అయిపోయాను, ఫీల్ అయిపోయాను నేను. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ అన్న పెట్టడం సినిమా చూసాను అండ్ నాకు అసలు ప్రభాస్ అన్న ఎందుకు పెట్టాడు ఈ సినిమా గురించి అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న. మా డార్లింగ్ అంటే డార్లింగ్ అన్న, ఒక మంచి ఎఫర్ట్ని అసలు ఎప్పుడున్నా ఆయన సపోర్ట్ చేస్తాడు. ఒక హానెస్ట్ ఎఫర్ట్ని కావచ్చు, ఒక మంచి ప్రయత్నాన్ని ఎప్పుడున్నా ఆయన సపోర్ట్ చేస్తాడు దానికి. అందుకే ఆయన డార్లింగ్ అంటారు అని ఒక మెసేజెస్ ఇవన్నీ. ఇట్స్ లైక్ సో గ్లాడ్, సో హ్యాపీ. అసలు నెక్స్ట్ లెవెల్ నేను చెప్పా కదా, దట్ ఇట్ సెల్ఫ్ అన్ అచీవ్మెంట్ ఫీలింగ్. మేము చేయాలి పర్సనల్గా, చాలా అచీవ్ చేయాలి కానీ బట్ ప్రభాస్ అన్న మా గురించి ఒక ఐజీ స్టోరీ పెట్టడం, మా సినిమా గురించి లవ్ రెడ్డి చాలా బాగుంది డార్లింగ్స్ అని పెట్టడం అనేది క్రేజీ. ఆ తర్వాత ఎప్పుడన్నా కలిసే ఛాన్స్ వచ్చిందా, కలిసే అవకాశం కానీ ఎప్పుడన్నా కలవటం జరిగిందా? లేదండి, చూడాలి. ఐ మీన్ వెయిటింగ్ అసలు. సో ఫస్ట్ కలవంగానే ప్రభాస్ గారు మీది లవ్ రెడ్డి మూవీ ఆయన స్టోరీ పెట్టారు అండ్ మీరు ఇన్ కేస్ కలిసే ఛాన్స్ వస్తే ఒకవేళ మీరు ఏం చేస్తారు? కాళ్ళ మీద పడిపోతాను నేనైతే. అన్నా అంటే
ఇట్స్ లైక్ ఐ వాంట్ టు గివ్ ఎ లాంగ్ హగ్ టు ప్రభాస్ అన్న. ఐ మీన్ దట్ వాజ్ ఐ మీన్ నమస్కారం చేసుకుంటాం అనేది దట్స్ అ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, గ్రాటిట్యూడ్, బికాజ్ ఐఎమ్ నో వన్. అలాంటి వాళ్ళకి ప్రభాస్ అన్న లాంటి వాళ్ళు, నేను ఎక్కువ చెప్తున్నా, ఎంత చెప్పినా కూడా తక్కువ. అది చేస్తే తప్పేముంది? ఐ మీన్ అది కదా, ఫర్ దట్ గ్రాటిట్యూడ్. బట్ అది పక్కన పెడితే అన్న అనే ఒక ఫీలింగ్లో పట్టుకుని అట్లా హగ్ ఇవ్వాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఐ మీన్ ఐ థింక్ దట్ విల్ బి గ్రేట్. సో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. దాన్ని ఏమంటారు. అండ్ మీ మూవీ ప్రభాస్ గారు ఇట్లా చేసిన తర్వాత ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా మీ మూవీ చూసి మీకు మెసేజ్ చేయడం ఆర్ఎల్స్ మూవీ బాగుందని చెప్పడం ఎవరు చేశారు? సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్లో ఒక ఈపీ సినిమా చూసారండి. ఓకే. సినిమా చూసి బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ సినిమా, అసలు నెక్స్ట్ ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయరు కొత్త వాళ్ళ నుంచి, ఫ్రమ్ అన్నోన్ పీపుల్, ఎవరు తెలియకుండా ఇంత ఒక మంచి సినిమా అనేది. బికాస్ నో ప్రొడక్షన్ హౌస్ వాస్, ఐ మీన్ మేము ఇనిషియల్గా ఎవరితో టైప్ అవ్వలేదు కదా. అమేజింగ్లీ ఇట్ ఈస్ డామ్ గుడ్ అని ఆయన పిలిపించి దిల్ రాజు గారు చెప్తే, దిల్ రాజు గారు పిలిపించి, దిల్ రాజు సార్ మాతో ఒక ఐ థింక్ 20 minutes to half an hour మాట్లాడారు. హాఫ్ అన్ అవర్ పైనే మాట్లాడారు. హాఫ్ అన్ అవర్ పైనే మాట్లాడారు, చాలాసేపు మాట్లాడి. దట్ వాజ్ ఐ మీన్ దట్ ఈస్ ఆల్సో వన్ మూమెంట్ వేర్ వీ క్యాన్ చెరిష్. కొత్త వాళ్ళకి పిలిచి ఇండస్ట్రీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ చేయడం అనేది చిన్న విషయం. ఐ మీన్ వెరీ బిగ్ థింగ్ కదా. దట్ టు దిల్ రాజు సార్, ఐ మీన్ నెక్స్ట్ లెవెల్, వన్ ఆఫ్ ద టాప్ అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి ఆయనవి. మూవీస్ తో వస్తున్నారు ఆయన. సో దిల్ రాజు, ఐ మీన్ అది కూడా నెక్స్ట్ లెవెల్ నేమ్ కదా సార్. సో వి ఫెల్ట్ వెరీ గుడ్. ఆ గెస్చర్ కూడా అనిపించింది. ఐ మీన్ మేబీ ప్రభాస్ అన్న ట్వీట్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయింది, ఇండస్ట్రీలో చాలా మంది ఆడియన్స్కి రీచ్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ పెట్టిన తర్వాత, ఐ మీన్ దాని తర్వాతే ప్రభాస్ అన్న ట్వీట్ చేశారు. దాని తర్వాత చాలా విషయాలు జరిగాయి. బట్ ఇవన్నిటికన్నా ముందు ఇంకో విషయం జరిగింది. ఏంటిది? సుకుమార్ సార్ ఐజీ స్టోరీ పెట్టారు మన సినిమా గురించి. అవునా? యా, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన మరి తెలియదు మరి ఎట్లా ఏంటి అని. సినిమా ఐ మీన్ ఆ టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, వర్క్ చాలా ఇంప్రెసివ్గా. ఐ మీన్ విజువల్స్ అవ్వచ్చు, ద ఓవరాల్ అథెంటిసిటీ అవ్వచ్చు, ఇట్ ఈస్ వెరీ గుడ్, క్రియేటివ్గానే ఉంది, ఇంప్రెసివ్ వర్క్ అని చెప్పి ఆయన ఐజీ స్టోరీ పెట్టారు. సో దానివల్ల కూడా ఒక అంతమందికి రీచ్ అయింది. కానీ ఇది ఎక్కువ బయటికి రాలేదు సుకుమార్ గారిది, ప్రభాస్ గారిదే వచ్చింది అనుకుంటే ఎక్కువ బయటికి. ఐ మీన్ దట్ ఈస్ ది నేచర్. మనకి ఇక్కడ ఏంటి అంటే హీరోస్ చేస్తే, ఏదైనా హీరోస్ ప్రమోట్ చేస్తే గట్టిగా వెళ్తాయి. ఐ మీన్ చాలా మందికి తెలుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ట్రూ. డైరెక్టర్స్ చేస్తే, ఐ మీన్ ఫేసెస్ కనిపిస్తాయి కదా. హీరోస్ ఆర్ డిఫరెంట్, డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ సుకుమార్ సార్ నేను తక్కువ, ఐ మీన్ అలా కాదు, కానీ సుకుమార్ సార్ ఇస్ లెజెండ్. ఆయన మా సినిమా గురించి పెట్టడమే చాలా పెద్ద విషయం. ఐ మీన్ ఎవరు చేసినా కూడా అది, ఈవెన్ ఆర్జీవి సార్ హ్యాస్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిల్మ్. లవ్ రెడ్డి అండ్ లవ్ రెడ్డియా, లవ్ కి కాస్ట్ కూడా ఉంటుందా అనేటట్టు అన్నారు. సో యా, ఐ మీన్ ద ట్రాక్షన్ వి గెట్ ఈజ్ మేబీ కొంచెం తక్కువ కంపారిటివ్లీ హీరోస్. సో అండ్ మూవీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా పాజిటివ్స్ అయితే మనం చూసాం, బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నెగిటివ్స్ ఏమన్నా వచ్చినాయా ఈ మూవీ తర్వాత? అంటే సినిమా గురించి ఆర్ ఎల్స్ యాక్టింగ్ పరంగా కానీ ఏదైనా నెగిటివ్గా మీకు ఏమైనా చెప్పారా సినిమా గురించి? వచ్చాయండి. వీ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. 100 మందిలో 100 మందికి సినిమా ఎప్పుడు, మేము 100 మంది 10 మందిలో 10 మందికి అసలు ఎవరూ సాటిస్ఫై చేయలేరు. బాహుబలి, మన పుష్పటు 1000 కోట్లు, ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తేనే వాటిని కూడా క్రిటిసైజ్ చేస్తారు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. అంటే ఇంటలెక్చువల్స్ అనిపించుకోవడానికో మేబీ వాళ్ళకి ఏదైనా కనిపించుండొచ్చు, ఏదైనా. సో మనం 10 మందిని సాటిస్ఫై చేస్తామనే అది అపోహ, అది ఎప్పుడు జరగదు. 10లో 6 మందికి నచ్చిందా, వీఆర్ సక్సెస్ఫుల్, అండ్ దట్ విల్ బి ది సాటిస్ఫాక్షన్ పాయింట్. మాకు వచ్చింది, మాకు కూడా చాలా మంది చెప్పారు లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, బిఫోర్ దట్ మేబీ కుడ్ హావ్ బీన్ బెటర్ అనేటట్టు అని కొంతమంది అన్నారు. యాక్టింగ్ వైజ్ అయితే యాక్టింగ్ వైజ్గా ఐ మీన్ చాలా బాగా చేశారండి కొత్త వాళ్ళు కదా. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయము నిజంగా. లిటరల్లీ ఏడ్చామేమండి మేము లాస్ట్లో. ఐ మీన్ నేను ఎక్కడ ఎవరో ఒక అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడని అనట్లేదు,
కనిపించలేదు మాకు. నారాయణ రెడ్డి అని ఒక క్యారెక్టర్ని చూస్తున్నాం, బికాజ్ మీరు కూడా మాకు అవును. తెలియదు కాబట్టి. నారాయణ రెడ్డి నిజంగా అలానే ఉంటాడు, ఆ నారాయణ రెడ్డి అని ఒక క్యారెక్టర్ని చూసాం మేము అని అన్నారు. ఈవెన్ ఫర్ ద హీరోయిన్ ఆల్సో చాలా అప్రిషియేషన్ వచ్చింది. హీరోయిన్ ఫాదర్ చేసిన ఆయనకి ఇన్ఫాక్ట్ అది దెబ్బ కొట్టారు కదా, ఆయనకు కూడా అంతే. ఐ మీన్ అందరి క్యారెక్టర్స్కి ఆర్టిస్టులకి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది పర్ఫార్మెన్స్ వైజ్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. తను బాగా కేర్ తీసుకున్నాడు పర్ఫార్మెన్సెస్ వైజ్. యా. అండ్ తర్వాత మీరు షార్ట్ ఫిలిం నుంచి ఈ మూవీ చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంది ఈ గ్యాప్ అనేది. సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ఈ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? గ్యాప్ తీసుకోవడానికి రీజన్, గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది. ఓకే. సో అది డైలాగ్ ఉంటుంది కదా, అదే గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. ఇట్ ఈస్ సి టు మేక్ అ మూవీ ఇట్స్ నాట్ ఈజీ. చాలా విషయాలు కలిసి వస్తే తప్ప సినిమా చేయలేము. దట్ టు అన్నోన్ పీపుల్. ఏ ప్రొడక్షన్ హౌస్ సహాయం లేకుండా కొత్తగా సినిమా చేయాలి అంటే చాలామంది చేస్తారు. ఐ మీన్ ఇట్స్ వెరీ కామన్, చాలామంది చేయాలనుకుంటారు, చేస్తారు. బట్ మీరు సపోర్ట్ లేకుండా, ఐ మీన్ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా ఫ్రమ్ ద ఇనిషియల్ డేస్ ఏ సినిమాలు వచ్చి బయటికి చెప్పండి మీరు, కాదు కదా. బికాస్ నో బడీ విల్ ఇంట్రెస్ట్ ఆన్ యూ. ఐ మీన్ ఏమని చెప్పొచ్చు, మీకు మీ మీద ఎందుకు పెట్టాలి డబ్బులు కదా, ఎవరికైనా పాయింట్ ఉంటుంది, ఆ పాయింటే ఉంటుంది. బికాస్ ఇప్పుడు నేను తెలీదు కమర్షియల్గా కొత్తవాడిని నేను, నా మీద ఎందుకు పెట్టాలనేది ఉంటుంది. ఎస్, షార్ట్ ఫిల్మ్స్ చేసాము, షార్ట్ ఫిల్మ్స్ బాగా హిట్ అయింది అప్పట్లో. బట్ దాని తర్వాత తెలియదు కదా, షార్ట్ స్పాన్ ఉంటుంది, ఇప్పుడు జనాలు మర్చిపోతూ ఉంటారు. సో అంటిల్ అన్లెస్ వీ మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్ఫ్, నో బడీ విల్ షో ఇంట్రెస్ట్ ఆన్ టు ఇన్వెస్ట్ ఆర్ టు ఎనీథింగ్. సో మాకు 2017 షార్ట్ ఫిల్మ్స్ తర్వాత అది ఒక ఊహలో ఉన్నాం మేము. షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయింది, వచ్చేస్తారు ప్రొడ్యూసర్స్, ఏదో అయిపోద్ది అని. దట్ వాస్ నాట్ ది కేస్, అవ్వలేదు. దెన్ అగైన్ ద స్ట్రగుల్ ఈస్ దేర్. మీన్ వెతకాము, కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, చేస్తాము ఇంట్రెస్ట్ ఉందని. కొన్ని రోజులు ఉంటారు, దెన్ అగైన్ ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోతారు. అట్లా టైం వేస్ట్ అయింది, ఒక 1-2 years టైం వేస్ట్ అయింది. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా ఆబ్వియస్లీ, యా. సో ఇవన్నిటి మధ్యన మనం సస్టైన్ అవ్వడానికి ఏదైనా ఒకటి రిసోర్సెస్ లాగా ఉండాలి. సో ఇది రెండు మెయింటైన్ చేస్తూ మనం పర్సీవ్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నేను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఒక ఫోటోగ్రఫీ స్టూడియో స్టార్ట్ చేసుకున్నాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో, ఫ్రీలాన్సింగ్ వెళ్తూ వెడ్డింగ్స్లో. సో ఇది కూడా చూసుకుంటూ ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి, దీన్ని మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. సో మేబీ దానివల్ల లేట్ అయి ఉండొచ్చు. కరోనా వచ్చింది ఒక 2 years, అది అవ్వలేదు. సో ఫైనల్లీ ఇట్లా అయితే అవ్వదు, మనమే ఏదో ఒకటి చేద్దామని చెప్పి దిగితే. బట్ అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు, ఐ మీన్ నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో దానివల్లే ఇప్పుడైనా సినిమా తీయగలం, లేదంటే ఇప్పుడు కూడా మేబీ జరిగేది కాదు. లవ్ రెడ్డి ఆఫర్ అసలు ఎట్లా వచ్చింది మీకు? ఆఫర్ రాలేదండి, క్రియేట్ చేసుకుంది. బాగుంది సార్ డైలాగ్. దిస్ ఈజ్ నాట్ సమ్మన్ వచ్చి ఈ సినిమా నువ్వు చేస్తావా, నువ్వు రా, నీకు ఇంత ఇస్తా, లేదా ఈ సినిమా మేము చేస్తున్నాం, ఇంత డబ్బులు పెడుతున్నాం, వచ్చి నువ్వు చేయండి. దట్ ఈజ్ ఆల్ ఫాల్స్. అంటే చెప్తున్నా కదా, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఎవరు ఏమీ చేయరు. నీ అంతటా నువ్వు ఏదైనా చేసుకుని బయటకు వస్తే, బయటకు వచ్చిన తర్వాత రికగ్నైజ్ చేస్తారు, అప్పుడు వస్తారు నీ దగ్గరికి. అంటిల్ అన్లెస్ నోబడీ విల్ గివ్ ఎ డామ్ అబౌట్ యూ. అంతే, అది హార్ష్ ట్రూత్. ఐ మీన్ దట్ ఈస్ రియాలిటీ. అంతే కదా. అంతే. ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఇండస్ట్రీ మనకి సెట్ అవ్వదు, వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆఫర్స్ రావట్లేదు, మనం ఎన్ని ఆడిషన్స్ ఇస్తున్నా, ఏం చేస్తున్నా, ఎవరో ఒకరు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, నీకు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, సో మీరు అన్నట్టే అలా అనిపించినప్పుడు మీకు ఎప్పుడైనా వద్దు, మనకి ఇండస్ట్రీ వద్దు, వెనక్కి వెళ్ళిపోతాం, బ్యాక్ టు మనం చదివిన దానికి రిలేటెడ్ ఏదైనా జాబ్ చేసుకుందాం, అట్లా ఎప్పుడైనా అనిపించింది? బిఫోర్ లవ్ రెడ్డి ఎప్పుడు అనిపించలేదండి నాకు. అంటే ఏదైనా కానీ మనం ఒక ప్రోడక్ట్ చేసిన తర్వాత, లేదైనా మనం చేయాలనుకుని చేసిన తర్వాత అది వర్కౌట్ అయితే ఒకలా ఉంటుంది, వర్కౌట్ కాకుండా ఒకలా ఉంటుంది. ఐ మీన్ మనం అప్పుడే డిసిషన్ తీసుకోవాల్సింది. అంతకుముందు ఇప్పుడు ఇంతవరకు మేము సినిమానే చేయలేదు, ఎందుకు లేదా మనకనే ఎట్లా థాట్ అయితే లేదు. నాకేముంది, సినిమా చేయాలి, కుక్కర్కు సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి, నీ మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి నువ్వు సినిమా నువ్వు ఎట్లా చేస్తావో తెలియదు, సంబంధం లేదు, నువ్వు సినిమా తీసిన తర్వాత అప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదంటే దెన్ యూ హ్యావ్ టు డిసైడ్, దెన్ యూ హ్యావ్ టు మేక్ ఎ కాల్. నువ్వు ఉండాలా, వెళ్ళిపోవాలా. నాకు లవ్ రెడ్డి రిలీజ్ అయిపోయిన తర్వాత థాట్స్ వచ్చాయి నాకు. ఓకే.
రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్ అయిన తర్వాత వచ్చే థాట్స్ నాకు, ఇండస్ట్రీలోనే ఉండాలా లేదా వేరే ఏదైనా చేసుకుందామా, బిజినెస్లో డబ్బులు చేసుకుందామా, డబ్బులు మాత్రమే సంపాదించుకోవడం. ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఒక అబ్బాయిగా మనకి సొసైటీలో ఏముంటుంది, డబ్బులు సంపాదించాలనే ఒక ఫీలింగ్. ఐ మీన్ దట్ ఈస్ దేర్, అది చేయాలి కూడా. సో ఇంతవరకు సినిమా చేయాలన్నదే ఉండింది కానీ మైండ్లో డబ్బులు సంపాదించడం లేకుండా. సో సినిమా చేసాం ఇప్పుడు, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇప్పుడు డబ్బులు సంపాదించాలా, ఐ మీన్ ఇక్కడ ఉంటే మనకు అవుతుందా, వర్కౌట్ అవుతుందా లేదా అనే థాట్స్ వచ్చాయి నాకు. నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడా, మా అక్క, తమ్ముడు, మా కజిన్స్తో, ఇట్లా అనిపిస్తుంది, సరే సినిమా చేసాము, ఎందుకు అనిపిస్తుంది అన్నారు. మంచి సినిమా చేసాము, చాలామందికి ఐ మీన్ చాలా అప్రిషియేషన్ వచ్చింది. థియేటర్కల్గా అంత వర్కౌట్ అవ్వలేదు. థియేటర్కల్గా ఓకే, కొంతవరకు ఐ మీన్ 100%లో పర్సంటేజ్ చెప్పలేము కానీ ఒక 100%లో ప్రాబబ్లీ 50 అబౌవ్ ఉంది కానీ, బట్ నువ్వు అనుకుంది వేరు కదా. మనం అనుకున్న రీచ్ వేరు. నువ్వు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, ఏమన్నా నువ్వు దున్నేస్తావు, తురిమేస్తావు అనే ఫీలింగ్లో ఉంటాం మనం బేసికలీ. సో అదేదో అవుతుంది అనుకున్నాం, బట్ అది జరగలేదు కదా. బికాస్ యూ డిడ్ అ గుడ్ ఫిల్మ్, ఇఫ్ నాట్ గ్రేట్ అట్లీస్ట్ యూ డిడ్ ఎ గుడ్ ఫిల్మ్. సో దానికి రావాలి కదా, ఎందుకు రాలేదు, ఏదో ఒకటి జరుగుండాలి కదా అనే ఒక థాట్లో ఐ వాజ్ హ్యావింగ్ దీస్ థాట్స్. చెప్తే ఏం మాట్లాడుతున్నావు అసలు, అట్లేం లేదు, నువ్వు బేసికలీ ఇప్పుడున్న సినారియోలో జనాలు థియేటర్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ ఓటీటీ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. జనాలు థియేటర్కి రావడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటిల్ అన్లెస్ బాగా తెలిస్తే తప్ప, వాళ్ళకి రీచ్ అయితే తప్ప రారు. మీరు చెప్పండి ఏదైనా ఒక సినిమా కొత్త వాళ్ళు తీసి ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది, ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు లేకుండా, జస్ట్ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. ఒక్కటి కూడా లేదండి. మనకు చెప్తారు కమిటీ కుర్రాళ్ళు ఉంది కదా, కమిటీ కుర్రాళ్ళు హిట్ అయింది కదా, లేదా ఆయి సినిమా హిట్ అయింది కదా అని. కమిటీ కుర్రాళ్ళ సినిమాకి నిహారిక గారు ఉన్నారండి. నిహారిక ఈజ్ ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమా బాగుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. సినిమా బాగుండాలి, అది ప్రాపర్ ప్లేస్లో ఉండాలి, ప్రాపర్ వాళ్ళ చేతిలో పడాలి. ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ అనేది చెప్పాను కదా, వాళ్ళు తీసుకెళ్ళాలి జనాలకి. సో రిలీజ్ చేసావు సినిమా, మంచి వాళ్ళతో అసోసియేషన్ అయ్యావు, నీకు ఇప్పుడు చాలా యాక్సెస్ వచ్చింది, కాంటాక్ట్స్ ఉన్నాయి, నువ్వేది చేయాలనుకున్నావు అది చేసేసావు. లెట్ ఓటీటీ బయటికి రా, నువ్వు ఓటీటీలో ఇంకా అంత రీచ్ అవుతుంది కదా జనాలకి, ఐ మీన్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ ద అప్రిషియేషన్. ఓటీటీలో చూసిన వాళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా యూ విల్ గెట్ దట్ అప్రిషియేషన్. సో అది చేసేసావు కదా, నీకెందుకు థాట్స్, ఇంకా కంటిన్యూ అవ్వు అనేటట్టు నా తమ్ముడు మళ్ళీ మా అక్క అన్నారు, బూస్టప్ ఇచ్చారు. సో లెట్స్ స్టే, చూద్దాం. పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంది సపోర్ట్? వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను అసలు చేశాను, ఐ మీన్ ఇది అయ్యి ఉండేది కూడా కాదండి. దే ఆర్ వెరీ ఇన్నసెంట్. అమ్మ నాన్న నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, అంతే, నీకు నచ్చింది చెయ్యి. ఒకటి తల కొట్టొద్దు, ఒకటి తల మీద చేయబెట్టద్దు, ఒకటికి అన్యాయం చేయొద్దు, చేయకుండా నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో. సో అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఒక లైన్ ఉంటుంది మనకి, ఆ లైన్ దాటి వెళ్ళకూడదు. సో ఆ లైన్ పెట్టుకున్నారు, మీరు అట్లనే మూవీస్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది బేసిక్గా. అంటే లైన్ ఇన్ ద సెన్స్ నేను అంటుంది, చాలామంది ఏంటంటే లైన్ క్రాస్ చేసేస్తారు, లైక్ మూవీస్ కోసం ఏదో ఒకటి చేయాలి అడ్డదారులు తొక్కేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి పద్ధతిలో అమ్మ నాన్న చెప్పిన విధంగా మీరు వెళ్తున్నారు, నాకు అర్థమైంది బేసిక్గా. ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా ఏంటంటే మనకి లవరెడ్డి ఓటీటీ ఉంది కదా ఆప్షన్. బిఫోర్ దట్ ఓటీటీ కూడా ఆప్షన్ లేకుండా, బట్ ఏంటంటే ఒక ఫీలింగ్ థియేటర్కల్గా సూపర్గా వర్కౌట్ అయ్యింటే భలే ఉండేది కదా అనే ఫీలింగ్. బట్ నాకు ఫార్చునేట్లీ కన్నడ రిలీజ్ అయింది సినిమా. కన్నడ వర్షన్ రిలీజ్ చేశాను. బేసిక్లీ ఇది షార్ట్ ఇన్ కంప్లీట్లీ బార్డర్ కదా. సో బార్డర్ అనేసరికి రెండు ఆంధ్ర అండ్ కర్ణాటక, ఆంధ్రలో కొంచెం పార్ట్ షూట్ చేసాము. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వాజ్ షార్ట్ ఇన్ కర్ణాటక, చిక్బల్లాపూర్ డిస్టిక్లో. సో అక్కడ వాళ్ళకి చాలా ఏంటి వాళ్ళకి చాలా దగ్గరగా అనిపించింది. మేబీ అక్కడి కథ ఇది, కర్ణాటకలో జరిగే కథ కాబట్టి. సో దే ఫెల్ట్ వెరీ గుడ్. అక్కడ రిలీజ్ కూడా చాలా బాగా జరిగింది, అక్కడ ప్రమోషన్స్ చాలా బాగా జరిగింది. అక్కడ దునియా విజయ్ సార్ అన్నారు, ఆయన పెద్ద స్టార్ అక్కడ. సో మనకి వీరసింహారెడ్డిలో విలన్ గా చేశారు కదా, ఆయన ప్రజెంట్ చేశారు సినిమాని, మన సినిమాని. సూపర్ రీచ్ అయింది అక్కడ కూడా. అండ్ మీ స్లాంగ్ చూసుకుంటే లైక్ కంపేర్ టు ఆల్ అదర్ స్లాంగ్ కానీ చాలా డిఫరెంట్ ఉంది స్లాంగ్. అంటే చాలా మందికి ఎట్లా అంటే స్లాంగ్ పరంగా కూడా అరే బాగుందిరా, ఈ స్లాంగ్ ఏదో కొత్తగా ఉంది అనిపించింది. సో అది ఎక్కడ స్లాంగ్, అది ఆడియన్స్కి కనెక్ట్ అయింది అంటారా బాగా? ఫస్ట్ థింగ్ అబౌట్ ద మూవీ మాకు వచ్చిన ఇదేంటి అంటే
స్లాంగ్ అదిరిపోయింది భయ్య, స్లాంగ్ చాలా బాగుంది. హా. మాకైతే చేసేటప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నాం బేసికలీ, అంటే కొత్తగా ఏదైనా చేద్దాము అని. ఓకే. సో లెట్స్ ట్రై దిస్. లేదంటే రెగ్యులర్ లవ్ స్టోరీ, ఏ లవ్ స్టోరీ అయినా అబ్బాయి అమ్మాయిని చూస్తాడు, లవ్లో పడతారు, ఏదో ప్రాబ్లం వస్తుంది, సార్ట్ అవుట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. సో దానికి ఏదైనా మనం ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేసింది ఇది. బేసికలీ అక్కడ జరిగే కథ కాబట్టి, అక్కడ జరిగిన కథ కాబట్టి దాంతో వెళ్దామని అనుకున్నాం, కర్ణాటక ఆంధ్ర బార్డర్ స్లాంగ్. ఫస్ట్ డిసిషన్ వాజ్ దట్ స్లాంగ్ ఇదే యూజ్ చేద్దామని. అండ్ సినిమా చూసిన తర్వాత చాలా మంది స్లాంగ్ అదిరిపోయింది భయ్య, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది, ఎక్కడో బెంగళూరుకి వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం ఇలాగా, బెంగళూరు వాళ్ళు మాట్లాడితే అనిపిస్తూ ఉంటుంది ఇలాగా. సో కన్నడ మిక్స్చరా ఏంటిది అంటే ఆబ్వియస్లీ కన్నడ టింజ్ ఉంటుంది కొంచెం, బార్డర్ కాబట్టి. సో యా, దట్ ఫర్ స్లాంగ్ చాలా బాగా అనిపించింది. ఐ మీన్ చాలా చాలా అప్రిషియేషన్ వచ్చింది. బట్ కొంతమందికి కొన్ని వర్డ్స్ అర్థం కాలే. ఇప్పుడు మా సైడు ఆ బిడ్డ అంటాం, ఇటు సైడు బిడ్డ అంటే మేబీ చిన్న పాపని అంటాం. ఒక అమ్మాయిని కూడా మేము బిడ్డ, ఆ బిడ్డ అంటాం. కొంచెం రాయలసీమ సైడ్ అని యూజ్ చేస్తున్నాం, ఆ పాప, ఆ బిడ్డ. సో తెలంగాణ వాళ్ళు ఒక 2-3 కంప్లైంట్ చేశారు నాకు, బిడ్డ ఏంది బిడ్డ, బిడ్డ అంటారా అని. ఓకే. ఇక్కడ అది చాలా డిఫరెంట్ ఉంటుంది కదా స్లాంగ్, ఇక్కడ స్లాంగ్కి అక్కడ స్లాంగ్కి. బట్ నాకు తెలిసినంతలో నేను మూవీ చూసినప్పుడు నాకు స్లాంగ్ వింటుంటే అరే ఇది ఎక్కడ స్లాంగ్ చాలా బాగుంది, స్లాంగ్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు విన్నట్టు రొటీన్ అనిపించలేదు. అటు రాయలసీమ లాగా అట్లా అనిపించలేదు, ఇటు చూసుకుంటే తెలంగాణ సైడ్ అన్నట్టుగా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, రెండు మిక్స్డ్ చేసినట్టుంది నాకు అనిపించింది అదైతే బేసిక్గా. అవునండి. ఐ మీన్ చాలా ఏరియా ఉందండి ఈ స్లాంగ్ మాట్లాడేది. ఒక బెల్ట్ ఏదైతే ఉంది, ఆంధ్ర కర్ణాటక బార్డర్ బెల్ట్, బార్డర్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఇటు, మేబీ 50 కిలోమీటర్స్ ఇటు, 50 కిలోమీటర్స్ అటు, అంటే ఒక 100 కిలోమీటర్లో చాలా చాలా మంది మాట్లాడతారు. చాలా, ఐ మీన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ తెలుగు లైక్ దిస్. అండ్ బాలయ్య బాబు గారిని కలిసారు, ఎలా అనిపించింది ఆయన కలవటం కానీ అది కానీ? ఐ మీన్ బాలయ్య బాబు గారు ఎనర్జీనే వేరు. బాలయ్య బాబు గారు అంటే ఐ మీన్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగిన హీరోలు కదా వాళ్ళు. సో వాళ్ళని కలుస్తున్నామన్న ఒక ఫీలింగే గివ్స్ బటర్ఫ్లైస్. ఓకే, సో ఇట్లా వచ్చారు బాలయ్య బాబు గారు, హిందూపూర్ వచ్చారు అనేసరికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్లా కలుస్తున్నాము అని వెళ్ళాము. అక్కడికి కల్పించేసరికి ఇట్స్ లైక్ లిటరలీ కొంచెం భయం ఉంటుంది. మనం విన్నదంటే బాలయ్య బాబు దగ్గరికి వెళ్తే కొడతారు అంటే ఒక ఫాల్స్ ఇది ఉంది కదా, ఆయన కొంచెం ఆ రౌద్రం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్ ఉంటారు, అది ఇది అని. అసలు ఎంత స్వీట్గా మాట్లాడారు అక్కడ. మేము వెళ్తే అవునా లవ్ రెడ్డియా భలే పెడతారు పేర్లు అంటే, నాది చెన్నకేశ్వర రెడ్డి తెలుసు, సమరసింహారెడ్డి తెలుసు, ఇది లవ్ రెడ్డియా బాగుందయ్యా అనేటట్టు మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన ట్రేడ్ మార్క్ పంచ్ పెట్టి చేశారు. ఐ మీన్ ఇట్ వాస్ వెరీ సో స్వీట్ ఆఫ్ హిమ్, సో కైండ్ ఆఫ్ హిమ్. చూసే కళ్ళు వేరు అంటే మనం కలిసి మాట్లాడిన తీరు వేరు. అవునవును. మనం చూసేదంతా ఏమనుకుంటాం, ఆయన ఎట్లా ఉంటారేమో అనుకుంటాం, కానీ ఆయన చాలా స్వీట్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్. అవునండి. అంటే మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, అది బయట కొన్ని వీడియోస్ అవి ఇవి బాగా వైరల్ అయినాయి కదా. అసలు నాకు ఐ మీన్ తోపేం కాదు, కొంచెం ఈ సినిమా బాగా హిట్ అయిన తర్వాత, ఐ మీన్ లవ్ రెడ్డి సినిమా గురించి చెప్తాను. సినిమా బాగా హిట్ అయింది, ఐ మీన్ జనాలకు బాగా రీచ్ అయింది, గట్టిగా వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడైనా బయటకి ఏదైనా ఈవెంట్కి వెళ్తే జనాలు వచ్చి మీద పడుతుంటారు, చేయి పట్టుకుని ఇట్లా లాగుతుంటారు, నా ఫోటో అన్నాను. ఏందిరా ఇది, నాకే ఎలా ఉంటే ఇంకా ఆయన బాలయ్య బాబు ఆయనకి ఎలా ఉంటుంది, అట్లా చేసినప్పుడు పగిలిస్తారు నాలుగు అంతే. సో దానివల్ల అది వేరేలా వెళ్తుంది అంతే. ఇట్స్ దట్ ఐ మీన్. అండ్ మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏం చేస్తుంటారు మీరు బేసిక్గా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు? ట్రావెలింగ్ కానీ అట్లా ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉంటాయి? నాకు ఫ్రీ టైం దొరికితే నా కజిన్స్తో ఉంటాను నేను. ఓకే, ఫ్యామిలీ కజిన్స్, ఐ లవ్ టు బీ విత్ దెమ్. ఓకే, నాకు ఐ మీన్ చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్సే కజిన్సే ఫ్రెండ్స్, అలాగా. చైల్డ్ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మాది. ఒక 20 మంది దాకా ఉంటాం కజిన్స్ అందరం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఏ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది? అండ్ మీరు చూసిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత లైక్ ఎంతమంది మీకు ఓటీటీలో చూసి కాల్ చేశారు మీకు? ఇప్పుడు ఆహాలో అవుతుందండి, మళ్ళీ అమెజాన్లో అవుతుంది స్ట్రీమింగ్. ఓకే, అసలు క్రేజీ రెస్పాన్స్, ఫ్లడెడ్ విత్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల, నాకు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ
భయ్యా ఈ సినిమా మేము ఎందుకు థియేటర్లో మిస్ అయ్యామో అనిపిస్తుంది భయ్యా అని ఒక్కరు, ఏడ్చేసాం భయ్యా, ఏడిపించేసాం భయ్యా అని ఒక్కరు. ఇది చెప్తే ఓవర్ ఉంటుంది కానీ TFI ఫెయిల్డ్ హియర్ సూపర్ అని కూడా వచ్చాయి మెసేజెస్. గ్రేట్ కదా అది. అది చాలా చాలా పెద్ద అబ్జెక్టివ్ మా సినిమాకి. బట్ వచ్చాయి, చాలా మంది చేశారండి అలాగా. ఈ సినిమా థియేటర్లో చాలా చూడాల్సిన సినిమా, చాలామంది వెళ్ళి దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన సినిమా. అలాంటిది మేము థియేటర్లో మిస్ అయ్యాము. ఐఎమ్ సారీ దట్ ఐ డెంట్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్ అని మెసేజెస్ వస్తున్నాయి నాకు. మీ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూస్తాను నేను, ఎందుకంటే లైక్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ నౌ. మేము మీ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా తీస్తారని కాన్ఫిడెన్స్ వచ్చింది భయ్య. ఖచ్చితంగా మీరు బాగా చేస్తారు, యాక్టింగ్ బాగుంది, సో మీ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా నేను థియేటర్లోనే చూస్తానని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తారు. అండ్ ఫస్ట్ చెప్పేదే ఐఎమ్ సారీ ఐ డెంట్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్. అట్లా వస్తున్నాయి సార్ మెసేజెస్. ఐ మీన్ చాలు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ మీన్ దట్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్, దట్ గివ్స్ ఐ మీన్ అది ఇంకా మంచి సినిమాలు చేయాలనిపిస్తుంది, ఎక్కడే ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అని అని ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అండ్ బియాండ్ బ్రేకప్ చేశారు కదా, సో ఆ మూవీకి అంటే ఐ మీన్ ఆ సిరీస్కి లేకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి? లవ్ రెడ్డికి అంటే రెండు లవ్కి రిలేటెడ్లోనే ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ ఏంటి బోత్? దట్ వాజ్ మోర్ ఆఫ్ అర్బన్ సిట్కామ్. ఓకే, ఇది రూరల్ బ్యాక్డ్రాప్ సినిమా. బియాండ్ బ్రేకప్ అనేది చాలా మందికి తెలియదండి. అది MX Player వెళ్ళింది. MX Player ఒక OTT ఉందని కూడా లేదు, ఐ థింక్ ఇప్పుడు లేదనుకుంటా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఒకప్పుడు అప్పట్లో వాళ్ళు అగ్రెసివ్గా చేయాలి అని చెప్పి దిగేటప్పుడు మేము అప్పుడప్పుడే మాది కంప్లీట్ అయింది. సో వాళ్ళు తీసుకున్నారు, దాన్ని తీసుకున్న 1 year పబ్లిష్ చేశారు, OTTలో పెట్టాలని చెప్పి. అది ఏదేదో జరిగింది సార్ అది, సో చాలా మందికి తెలియదు. అండ్ మీరు ప్రాపర్ ఎక్కడ మీద బేసిక్గా? హిందూపురం. యా. సో మీకు అంటే మూవీలో స్లాంగ్ అది కొంచెం ఈజీ అయిందా మీకు? నాకు ఈజీ అయిందండి. ఈజీ ఎందుకంటే త్రూ అవుట్ క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి ఆ స్లాంగ్. సో మాకు స్లాంగ్ వాడినప్పుడు మేము అనుకున్నాం ఇదేదో ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, కామెడీకి అంతా ఓకే, కానీ ఎమోషనల్ సీన్స్లో ఎట్లా తీసుకుంటారు దీన్ని అని ఒక డౌట్ క్రియేట్ అయింది. మీన్స్ స్మరణతో అన్న డల్లింగ్ ఎమోషనల్ సీన్స్ వెళ్తూ వెళ్తూ చాలా ఐ మీన్ కొంచెం సీరియస్ వెళ్తూ ఉంటాం కదా, అటువంటి సిచ్యుయేషన్స్లో మనం మాట్లాడే విధానం అనేది లేదా భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే స్లాంగ్లో మాట్లాడితే ఏదైనా కొంచెం కొట్టేస్తుందా అని వచ్చాయి థాట్స్. బట్ ఒకటే అనుకున్నాం తర్వాత, ఐ మీన్ లెట్స్ స్టిక్ టు ద లైక్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ ఇనిషియల్లీ, దానికే స్టిక్ అయి చేద్దాం. ఐ మీన్ రూట్స్ అథెంటిక్గా తీయాలనుకున్నాం, అక్కడ భాషని అథెంటిక్గా చెప్పాలనుకున్నాం, చెప్పేసాం, అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు అంత అథెంటిక్గా ఎవరు ట్రై చేయరు. ఎమోషనల్ సీన్లో ఇప్పుడు అది అబద్ధాలు యాలు చెప్తాడు దివ్య, యాలు చెప్తాడు దివ్య, మీన్ అదే డైలాగు మనం ప్రాపర్ అబద్ధాలు ఎందుకు చెప్తా దివ్య అంటే డిఫరెన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది. అవును కదా. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా చాలా పాపం దివ్య. అలాంటి పాపం నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అంటే ఎలా ఉంటుంది? ఒకరికి ప్రేమించి ఇంకొకరికి పెళ్లి చేసుకునేది చాలా పాపం దివ్య, అట్లా పాపం నువ్వు వేయాలి చేయాలనుకుంటున్నావు. సో దట్ ఈస్ అ కల్చరల్ డిఫరెన్స్ ఇస్ దేర్. భాష ఐ మీన్ భాష డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ వన్ చెప్పినప్పుడు కనెక్షన్ వేరేలా ఉంటుంది, సెకండ్ వన్ చెప్పినప్పుడే కనెక్షన్ వేరేలా అనిపిస్తుంది. సో బట్ ట్రై చేద్దాం అనుకున్నాం, హానెస్ట్గా ట్రై చేసాం. కానీ అందరికి చాలా పర్టికులర్ ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అది ఆబ్వియస్లీ అసలు చాలా మంది ఏడవటం కూడా చూసాను నేను థియేటర్స్లో లిటరల్లీ. అవునండి, అవును. అయ్యో దాని గురించి ఎందుకు చెప్తారు, థియేటర్లో ఏడవడం అని. మేము థియేటర్స్ విజిట్ చేసాం కదా, నెక్స్ట్ లెవెల్ అండి. మీన్ ఫస్ట్ ఫ్యూ డేస్ బ్లాక్ బస్టర్, బట్ అది చెప్పాం కదా, అది అయిపోయిన తర్వాత అండ్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, స్లాబ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మినిమం థియేటర్స్ ఉన్నాయి, మినిమం థియేటర్స్ హౌస్ఫుల్ జరిగే సినిమా, లిటరలీ హౌస్ఫుల్స్. సూపర్. అన్ని థియేటర్స్కి విజిట్ ఇచ్చామేమో, విజిట్ ఇస్తుంటే ఒక్కటే రియాక్షన్, భయ్యా అద్రిపోయింది భయ్యా సినిమా, అద్రిపోయింది భయ్యా సినిమా, ఏడిపించేశారు భయ్యా, అసలు ఏడిపించేశారు మీరు అని హక్ చేసుకుంటారు. ఒక్కరైతే వచ్చి గట్టిగా ఏం మాట్లాడలేదు, హక్ చేసుకుని ఏడుస్తున్నారు గట్టిగా. నా సినిమా, నా లైఫ్లో ఏం జరిగింది మీరు సినిమాగా చూపించారు, నన్ను నేను చూసుకున్నా మీ క్యారెక్టర్లో, లిటరల్ ఇదే జరిగింది, నన్ను నేను చూసుకున్నా అని
నాతో చెప్పారు. వాడు ఏడ్చుకుంటూ మాటలు రావట్లేదు, ముక్కు పెట్టి ఏడుస్తున్నాడు గట్టిగా. టైం తీసుకుని తర్వాత చెప్పాడు ఇట్లా నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అని. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి కూడా అలానే మెసేజెస్ వచ్చాయి, మెసేజ్ చెప్పారు. ఒక అమ్మాయి చాలా మంది జరుగుతాయి కదా, వాళ్ళు ఒకరిని ఇష్టపడతారు, బట్ డ్యూ టు ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ లేదా సొసైటల్ రెస్ట్రిక్షన్స్, మోస్ట్లీ ఫ్యామిలీనే వేరే వాళ్ళని చేసేసుకుని వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళ లైఫ్ లాంగ్ మీరు నమ్మరండి, ఒక ఆమె పెళ్ళైంది, ఆమెకి ఐ థింక్ నెక్సెస్ మాల్ అనుకుంటా, పెళ్ళైపోయింది ఆమెకి, హస్బెండ్తో వచ్చింది సినిమా చూడడానికి. సినిమా చూసి గట్టిగా ఏడ్ చేసి బయటకు వచ్చినప్పుడు మేము కనిపించాం, మాతో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుంటారు ఆమె. నా లైఫ్లో జరిగిందండి ఇది, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయాను, నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఈజ్ వెరీ గుడ్ కైండ్, బాగున్నాం మేము, పిల్లలు ఉన్నారు, నాకు అంతా బాగుంది. కానీ నేను అప్పట్లో ఆ ఫేజ్లో నేను గోత్రూ అయిన సిచ్యుయేషన్స్ ఒక్కసారి నాకు హిట్ చేశాయండి గట్టిగా. తను ఏమైపోయాడో తెలియదు నాకు. దాని తర్వాత ఆ సిచ్యుయేషను, అబ్బాయిలు ఏమైపోతారు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది బేసిక్గా. జనరల్గా లవ్ చేయడానికి ఏం ఆలోచించరు, ఫ్యామిలీ ఏం ఆలోచించరు. వెన్ ఆ విషయం చెప్పడానికి, కన్వే చేయడానికి వచ్చేటప్పటికి 1-2 సార్లు ఆలోచిస్తారు అమ్మాయిలు. వాళ్ళ ఫాదర్తో సరిగ్గా కన్వే చేయకపోవటము, చెప్పే విధానంలో సరిగ్గా చెప్పకపోవటం, ఎందుకని? పాపమండి అమ్మాయిలు, మనం తిట్టుకుంటాం అమ్మాయిల్ని, ఏ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను అది ఇది, బట్ వాళ్ళకి వెనకాల ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి. కంప్లీట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళం కాదు, మొత్తం వాళ్ళ ఖాందాన్ ఏమనుకుంటుందో, వాళ్ళ ఊరు ఏమనుకుంటుందో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచించి రావాలి కదా. ఆబ్వియస్లీ మనమేమనుకుంటాం, లవ్ చేస్తే వచ్చేయాలి అంతే. సినిమాలో కూడా అదే చెప్తా, అది కాదు లవ్ అంటే ఒకటి ఎలా ఉంటుంది, ఏదైనా అవని, నీకు నేనున్నా, నాకు నువ్వు ఉన్నావని నమ్మకం, కడ వరకు జతలో ఉంటాం కదా, అది లవ్ అంటే. అట్లా ఉంటేనే లవ్ చేయలేదంటే చేయకూడదు, ఏదంటే చేయకూడదు అని ఉంటుంది. బట్ వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్స్ నేను చాలా మంది దగ్గర చూసాను. అండ్ కంపేర్ టు నేను రియల్ అంటే మూవీస్ పరంగా పక్కన పెట్టిన రియల్ లైఫ్లో నేను చాలా మంది చూసా. లవ్ చేస్తారు, వెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పడానికి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పలేరు, కన్వే చేయలేరు. నేను ఇట్లా పలానా అబ్బాయిని ప్రేమించా అని చెప్పడానికి కూడా మొహమాట పడతారు. అది తర్వాత ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళ లైఫ్, కానీ వీళ్ళు అర్థం చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు. బేసిక్గా నాకు అది చాలా అనిపించింది. మీ మూవీ చూసిన తర్వాత కూడా నాకు హిట్ అయిన పాయింట్ కూడా అదే. బేసిక్గా నాకు క్వశ్చన్ కూడా అక్కడ రైజ్ అయింది. ఈ క్వశ్చన్, ఎందుకు లవ్ చేయడానికి రాని అడ్డు అది పెళ్లి విషయం చెప్పడానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, మీ నాన్నతో కన్వే చేయడానికి ఎందుకు వచ్చింది అడ్డు? అది చాలా మందికి రేజ్ అవుతుంది. బేసిక్ మనకి అంటే అనిపిస్తుంది కదా, మనం అంత ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినప్పుడు మనకు వస్తుంది, అరే నువ్వు ప్రేమించినప్పుడు లేని ఈ ఇదంతా కాన్ఫిడెన్స్ పెళ్లి చేసుకునే టైంకి ఎందుకు వస్తుంది నీకు? నన్ను ప్రేమించినప్పుడు ఉండాలి నీకు, లేదంటే నువ్వు ప్రేమియొద్దు, ప్రేమించొద్దు, నువ్వు అప్పుడే ఆలోచించాలి కదా అని. బట్ అట్లా ఆలోచించి ప్రేమిస్తే అది ప్రేమే కాదు కదండి, క్యాలిక్యులేషన్స్ అవుతుంది. దట్స్ లవ్ రెడ్డి. అదే లవ్ రెడ్డి. అది కష్టం, మనం అలా అడుగుతాం కానీ మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని చేసుకోకుండా ఇంకొన్ని ఎవరినో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నరకంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఈక్వల్గా అంతే పెయిన్. నేను చెప్పాను కదా ఇప్పుడు, 10 years ఏమో అయిపోయింది ఆమెకి పెళ్ళయి, ఆమె వచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడింది. స్టిల్ ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా వాళ్ళకి. అదే నేను ఆ రోజు కొంచెం ధైర్యం చేయాల్సి ఉండే, లేదా మా పేరెంట్స్ ఇంకో ఏదో చెప్పి కన్విన్స్ చేయాల్సి ఉండే. ఆడి లైఫ్ ఏమైపోయింది ఈ సినిమాలో చూస్తుంటే, ఆ డైలాగులు మీరు మాట్లాడుతుంటే ఎప్పుడైనా ఆలోచించాను అసలు నా లైఫ్ ఏమైపోద్దని. మీ పాటికి మీరు వెళ్ళిపోతారు, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నీ అంటే నీ ఊహల్లోనే లేదా నిన్నే తలుచుకుంటూ నేను అలానే ఉండిపోతే నా గురించి ఎప్పుడైనా ఆలోచించాను అని నువ్వు క్వశ్చన్, నీ సినిమాలో హీరోయిన్ క్వశ్చన్ అడుగుతుంటే నన్ను అడుగుతున్నట్టు అనిపించింది భయ్యా, నన్ను అడుగుతున్నట్టు అనిపించింది అని ఆమె చెప్తే ఐ వాజ్ లైక్, ఇంత మూవ్ చేసిందా సినిమాలో రెడ్డి. చాలా నాకు మీ సినిమా చూసిన వెంటనే నాకు స్ట్రైక్ అయిన ఫస్ట్ పాయింట్ అది, నాకు ఫస్ట్ క్వశ్చన్ అది రైజ్ అయింది. ఇంతమంది నేను అడుగుదామని ట్రై చేసింది తెలుసా ఈ క్వశ్చన్ని. అంటే వాళ్ళు లైఫ్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ మూవీ చూడండి, మీకు క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఆ క్వశ్చన్ ఏంటో నాకు చెప్పండి అని అందాం అనుకున్నాను. మళ్ళీ అంటే ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారో, లైఫ్ లో వాళ్ళకి రిగ్రెట్ ఉండిపోతారేమో అని చెప్పి నేను అనలేదు. బేసిక్గా హ్యాపీగా ఉంటారు, బట్ చాలా మంది చాలా గిల్టీ ఉంటారండి. వాళ్ళు పాపం
వాళ్ళు ప్రెషర్స్ వల్ల చేసేసుకుంటారు. బట్ ఆఫ్టర్ దట్ లైఫ్ లాంగ్ ఆ గిల్ట్ అనేది అలానే ఉంటుంది. బికాస్ అది పెయిన్ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకొకరికి పెయిన్ ఇచ్చినట్టు, ప్రేమించిన వాడికి బాధ ఇచ్చినట్టు. అవును. ఆ బాధ వల్ల అక్కడ అయిపోద్దా అంటే అయిపోతుంది. లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు, మొత్తం లైఫ్ లాంగ్ త్రూ లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. సో ఆ డేర్ అక్కడ చేసి వాళ్ళు ఒక స్టెప్ ముందలు తీసుకుంటే అన్ని సెట్ అవుతాయి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది హ్యాపీగా ఉంటారు. ఇటు ఫ్యామిలీ ఆఫ్టర్ 1-2 ఇయర్స్ ఇలా 3-4 ఇయర్స్ తర్వాత చెప్పి ఎట్లా వాళ్ళని నెమ్మదిగా నచ్చ చెప్పొచ్చు అని నా ఫీలింగ్. అది కరెక్టే అండి. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే మనకి లైఫ్ ఆ లైఫ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? దట్స్ డెస్టినీ. ఏదైనా డెస్టినీ అంతే. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. అవును. మన లైఫ్లో ఏమొస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఐ మీన్ బట్ అదే అంటున్నాను, మన వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వద్దు. ఇబ్బంది అయ్యేదే అదే పాయింట్. అదే పాయింట్. అదే పాయింట్. బట్ ఏం చేయలేము అంతే. ఇప్పుడు అదే సఫరింగ్లో ఉంటే మళ్ళీ మనం ఎవరైతే మన బంధాలను ఏర్పరచుకుంటాం, అవును. పెళ్ళైన తర్వాత వేరే లోకం కదా, అవును. వాళ్ళకు కూడా అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా. ఖచ్చితంగా. సో మనం వాళ్ళకి ట్రూ ఉండాలి. వన్స్ మ్యారేజ్ అయిపోయిందంటే వాళ్ళకి ట్రూ ఉండాలి, ఐదర్ గర్ల్ ఆర్ బాయ్. సో యా, నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ సినిమా ఓటీటీలో ఇప్పుడు మూవీస్లో అంటే ఐ మీన్ థియేటర్లో చాలా మందికి రీచ్ అయింది. రీచ్ అవ్వలేదు అనేది నేను అన్నాను. బేసిక్గా రీచ్ అయింది, చాలా మంది కనెక్ట్ అయింది. అండ్ అట్లాగే ఓటీటీలో కూడా ఇంకా స్ట్రీమ్ అయ్యి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం ఇది. ఐఎమ్ హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టు ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్. ఆల్రెడీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. 2-3 days అయింది ఇంకా. ఫ్లడింగ్ విత్ సో మెనీ మెసేజెస్. హోప్ఫుల్లీ మంచి సినిమాలు తీస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యా, చూసారు కదా గైస్, ఇదనమాట ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ లవ్ రెడ్డి హీరో అంజన్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.